హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు నేను మెయిన్గా ఒక టాపిక్ గురించి మాట్లాడతా, వైద్యం గురించి మాట్లాడతా. అంటే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం ఎట్లుంది, ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఉంటుందండి. ఎమర్జెన్సీ వస్తుంది, ఒక పేషెంట్ ఎమర్జెన్సీ మనం వెళ్తాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందా, వాళ్ళు ఫీజులు ఎట్లా వసూలు చేస్తారంటే, ఒక డాక్టర్ కన్సల్టెన్సీకి వేలు ఫీజులు వసూలు చేస్తారు. ఇంకోటి ఏంది, మళ్ళీ ఆ టెస్టులకు వేలు ఫీజులు వసూలు చేస్తారు. అంటే ఇట్లా వాళ్ళు అట్లా అంటే, ఇప్పుడు ఉన్నోడు కడతాడండి, మళ్ళీ లేనోడు కడతాడా? కట్టలు కదా. దీనికి గవర్నమెంట్ అంటే ఫీజు ఇంత ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఫీజు ఇంత ఉండాలని అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే పవర్ గవర్నమెంట్ చేస్తుంది. కానీ చెయ్యరు. ఎందుకు? గవర్నమెంట్ కావాల్సింది ఏంది? మన ఓట్లు కావాలి, కానీ మన సమస్యలు పట్టించుకోరు. ఇంకోటి ఏంది, అదే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారంటే, ఇప్పుడు ఎమర్జెన్సీ ఉన్నవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బున అవసరా, మళ్ళీ ఓపీ, మళ్ళీ డాక్టర్ అంటే టైమింగ్ అని వెయిటింగ్ చాలా చేపిస్తారు గవర్నమెంట్ హాస్పిటల్. అందుకే ప్రైవేట్ హాస్పిటల్కి ఎట్లా వెళ్తే ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, ఫీజులు ఇదని దానికని దీనికని వాళ్ళు వేల ఫీజులు వేసుకొని పోతారండి. ఉన్నోళ్ళు కడతారు, కానీ లేనోళ్ళు కడతారా అండి? కట్టరు కదా. అంటే ఇప్పుడు దీనికి ఇంత ఫీజు ఉండాలి, తక్కువ చేసి ఇంత ఫీజు పెట్టాలని గవర్నమెంట్ పవర్ ఉంది, కానీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది ఏంది? మన ఓట్లు కావాలి, తర్వాత మన ప్రాబ్లమ్స్ కాదు. ఇట్లుంది ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్. థ్యాంక్ యూ.